పోయిన వారంలో డోకిపర్రు బ్రాంచ్లో ప్రాణాన్ని గురించి మాట్లాడటం జరిగింది. మానవుని విషయంలో దేవుడు మూటిని కల్పించాడు, మూటిని కలిపాడు. ఒకటి శరీరం. నేలమంటితో దేవుడు తన పోలిక తన శరీరమందు నరుని చేసినది ఆది కాండంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇదే శరీరం మట్టితో చేయబడింది. రెండవది, అతని యొక్క నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు, అది ఆత్మ. ఇది రెండవది. ఈ శరీరములో ఆత్మ ఉన్నప్పుడే, శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ప్రాణం లేక జీవం ఉంటుంది. జీవం అంటేనే ప్రాణం. శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది. ఈ ప్రాణం శరీరానికి సపోర్ట్ చేస్తుంది. నడవాలన్నా, తినాలన్నా, తాగాలన్నా, వెళ్ళాలన్నా ప్రాణం ఉంటేనే ఇవన్నీ చేసేది. ప్రాణం లేకపోతే ఈ మట్టిలో కలిసిపోద్ది అన్నమాట. ఈ ప్రాణానికి పరిశుద్ధ గ్రంథంలో గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది. కొందరు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ శరీరాన్ని కానీ, ప్రాణాన్ని కానీ, ఆత్మను కానీ జాగ్రత్తగా కాపాడుకోరు. అసలు మరి ధర్మశాస్త్రంలో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని ఉంది. అక్కడ దాకెందుకు? వీళ్ళని వీళ్ళే ప్రేమించుకోరు. ప్రేమించడం అంటే వీళ్ళని వీళ్ళే దేవుడిచ్చిన శరీరాన్ని కానీ, ప్రాణాన్ని కానీ, ఆత్మను కానీ ప్రేమించరు. ఈ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? ఎవడైతే కదా ఈ ఆలయాన్ని పాడు చేస్తాడో దేవుడు వాని పాడు చేస్తాడు. ఎలాగ చేస్తారంటే, కొంతమంది నా డబ్బులు, నా ప్రాణం, నా శరీరం అని గవర్నమెంట్ కూడా చెబుతుంది. అది పొగ త్రాగడమే కానీ, మద్యం సేవించడమే కానీ ప్రాణానికి హానికరమని. మరొకటి, ఇదివరలో అయితే ప్రాణానికి హానికరమని రాసేవాళ్ళు. ఇప్పుడైతే క్యాన్సర్ వస్తుందో, టీబీ వస్తుందో, ఏ రోగం వస్తుందో ఆ రోగం కూడా చక్కగా రాస్తున్నారు. ఇది క్యాన్సర్ వస్తుంది, ఈ పొగాకు తింటే, ఈ మద్యం సేవిస్తే అని స్పష్టంగా ఉంది. అటు దేవుని గ్రంథంలో కూడా ఇవి ప్రాణానికి హానికరమని, అటు ఆ దేశ చట్టాలు కూడా, లేక ఆ శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా, వైద్యులు కూడా ప్రాణానికి హానికరమని అందరూ చెబుతున్నా దాన్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ బ్రతుకులు ముందు కొనసాగిస్తూ, సచ్చేవాడు వాడు అక్కడే చావడుగా, వాడి నుంచి భార్య, పిల్లలు కదా, కుమారులు, కుమార్తెలు ఎంతమంది ఉంటారండి, వీళ్ళందరికీ వేదన కలిగించి పోతున్నాడు. దేవుడిచ్చిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మన కుటుంబాలు జాగ్రత్తగా ఉంటాయి. అందుకే ప్రసంగి అంటాడు, చూడండి, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 17-18 వచనాల్లో ఆయన వాళ్ళు చక్కగా తెలియజేస్తుంటాడు. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో. కొందరు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే అధికముగా, చూడండి, అధికమైనటువంటి దుర్మార్గమైన పనులు చేస్తారు. బాగా తాగేయటం అదొక దుర్మార్గం. స్మోక్ చేయడం, ఇంకా చాలా చాలా మన నోటితో చెప్పలేము. ఇలాంటి పనులు చేసుకొని ఏమంటే అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. అది ఇక్కడ క్లియర్ తేల్చి అవతల పడేశాడు. నీ కాలమునకు ముందుగా, అది నువ్వెందుకురా ప్రాణాన్ని పోగొట్టుకుంటావు? నీ కాలానికి ముందుగా 60, 70, 80 బతకొచ్చు. వీడు 30, 40 సంవత్సరాలుగా పోతున్నాడు.
ముందే ఇక్కడ వార్నింగ్, హెచ్చరిక దేవుడు తెలియచేశాడు భక్తుల ద్వారా. ఈ బుద్ధిహీనమైన పనులు, దుర్మార్గమైన పనులు చేసి దుర్వ్యసనాలకు లోనైపోతే నీ కాలానికి ముందుగా నువ్వేమైపోతావు? చస్తావు, ప్రాణం పోగొట్టుకుంటావు. ఎన్నో వచ్చిన దాకా చదివామమ్మా. ఆ తర్వాత ఏమంటాడు చూడండి. చూడండి, నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు, దాని చేయి విడకుండుటయు మేలు. అది దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో గలవాడు వాటన్నిటినీ, అది కంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానానికి మూలమని చక్కగా బైబిల్లో ఉంది కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేన్ని పట్టుకోవాలో, దేన్ని విడిచి వదలాలో కదా, దేన్ని పట్టుకోవాలో, దేన్ని వదలాలో ఆ జ్ఞానం ఆ వ్యక్తులకు అనుగ్రహిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా బాబోయ్ దీన్ని పట్టుకోకూడదు, లేకపోతే ఇది చేయకూడదు, ఇలాగ ఉండకూడదు, ఇది తినకూడదు, ఇది త్రాగకూడదు, వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళిపోతే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున, అభాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక. అది ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడ నడవాలో, ఎక్కడ నడకూడదు, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదో, ఇలాంటి వివేకాన్ని, జ్ఞానాన్ని ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. చాలామంది ఎందుకు అప్పుడే ప్రాణాలు పోతున్నాయి అంటే ఆ బుద్ధిహీనంగా, దుర్మార్గంగా ప్రవర్తించటం వలన. చూడండి, ఎన్నో ఆరాధనలు జరుగుతున్నాయి, సభలు జరుగుతున్నాయి, ప్రార్థనలు, దైవ సేవకులు, సేవకురాళ్ళు దర్శిస్తున్నారు. వాళ్ళ త్రాగుడు మాండు, వాడు దుర్మార్గమైన పనులు మారు. ఇలాగా దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని, అమూల్యమైన ప్రాణాన్ని అనేకులు ఇలాగ పోగొట్టుకుంటున్నారు. అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు మన ప్రాణాన్ని మనం ఎలాగో జాగ్రత్తగా కాపాడుకోవాలో తన వాక్యాన్ని బట్టి ఆయన మనకు తెలియచేస్తూనే ఉన్నాడు. కనుక ఆయన భక్తుల విషయంలో చూడండి, మళ్ళీ ఒకటి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 2వ వచనం. ఇది వాళ్ళు చేసేది. అది ఆహారం కాదు, గుట్కాలు, పానపరాకులు, ఏమండి, ఈ బ్రాందీ, విస్కీ, సిగరెట్లు, చుట్టలు, ఈ ఆహారం చెప్పండి. ఈ ఆహారం కాని దాని కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు చేస్తున్నారు. ఆ తర్వాత ఏమంటాడు? ఇదేమాత్రం కూడా సంతుష్టిని కలుగా చేయదో, నీ కష్టార్జితమును. చూసారా? లేదులేండి, ఇప్పుడు 1-2 సిగరెట్లు అంటాడు, లేకపోతే ఏదో కొద్దిగా అంటారు. కొద్ది అయితే ఏంది, ఎక్కువ అయితే ఏంది. విషం అనేది చిన్న బొట్టు చాలు. సైనైడ్ అనేది ఊరకు అట్ట నాలుగు మీద పడితే చాలు, చస్తాడు. ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అనేది స్లో పాయిజన్ లాంటిది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్దంటే నరాల దగ్గర నుంచి ఆరంభమైద్ది. నరాల వీక్నెస్ వస్తుంది, అది ఊపిరితిత్తులకు వెళ్ళిపోద్ది ఆ స్మోక్. కొంతమందికి టీబీలో, క్యాన్సర్. ఇలాగున ఈ ఆహారం కాదు ఇది. ఏమంటాడు? ఆహారం కాని దాని కొరకు డబ్బులు ఎందుకు కట్టాలి? ఇక్కడ వాక్యం చెబుతుంది, నేను చెప్పటంలా. ఎవరిని విమర్శించవలసిన మనకు అవసరం అసలు లేదు. వాక్యం ఏముంది అది చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఆ తర్వాత ఏమంటాడు నాన్న? ఇదేది కూడా సంతుష్టిని కలుగా చేయదు దాని కొరకు. అది చూడండి, నన్ను చక్కగా అన్నాడు, నీ కష్టార్జితమును, మీ కష్టార్జితమును. అది దేవుడు అంత న్యాయబద్ధంగా తాను మనిషిని చేసిన దేవుడు ఆ మానవుల యొక్క బాగోగులను ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు. వాళ్ళకి మార్గాన్ని చూపిస్తున్నాడు, వాళ్ళకి ఏం తినాలో, ఏం త్రాగాలో కూడా చెబుతున్నాడు. ఆయనకేం పని? ఆ స్వర్గంలో ధవళ సింహాసనం మీద ఉంటే ఈ కెరూబులు, శెరూబులు, పరిశుద్ధ దూతగణాలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తారు. ఏమండి, ఆయనకేం పని నీతో? మనం చేశాడుగా తన పోలిక, తన స్వరూపమందు.
మనలో పెట్టాడుగా. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన ఆత్మ మనది కదా, ఆ ఊపిరి మనది కదా. వాటన్నిటిని కూడా శుద్ధముగా దీవెనకరంగా మలుచుకొని ఉండాలని దేవుడు మన విషయంలో కోరుకుంటూ ఉంటే, చాలామంది ఆ ప్రాణాన్ని, ఆ శరీరాన్ని, ఆత్మను లెక్క చేయట్లా. తర్వాత ఏమంటాడు నాన్న కింద, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము, ఒకసారి గట్టి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూడండి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము, మీ ప్రాణము సారమైన దాని యందు, ఎలాగంటున్నానా, అది మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింప నీయుడి. చూసారా, దేవుడు మళ్ళీ మళ్ళీ మానవాళికి హెచ్చరిక చేస్తూనే, జాగ్రత్తలు తెలియచేస్తూనే, మేలు కొలుపుతూనే, మార్గాన్ని చూయిస్తూనే, బాగోగుల కొరకు మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. మనం మాట్లాడకపోయినా ఆయన మాట్లాడుతున్నాడు కదా. మనం రాకపోయినా ఆయన మన దగ్గరికి వస్తున్నాడు. ఇది చాలామంది అర్థం చేసుకోవడం లేదు. ఈవేళ ఇంకా దేవుని ఎడల భయభక్తులు లేకుండా, మారు మనసు, బాప్తీసం, రక్షణ లేకుండా ఉంటే, నీ ప్రాణం క్షేమకరంగా, నీ శరీరం ఆరోగ్యదాయకంగా, నీ ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈనాడే రక్షణ దినం. బాప్తీసాలకు సిద్ధపడండి, వాయిదాలు వేయగాకండి, వాయిదాలు వేయొద్దు. చాలా విలువైంది. ఈ ప్రాణం జాగ్రత్తగా ఉండాలంటే నీకు తోడు దేవుడు ఉండాలి. ఎప్పుడు నీకు తోడు అండగా ఆయన ఉంటాడంటే, నువ్వు ఆయనలోకి బాప్తీసం పొందినప్పుడు, క్రీస్తులోనికి బాప్తీసం పొందినటువంటి వారు క్రీస్తు యేసును ధరించి ఉన్నారు. ఆయన మనకు తోడుగుంటే మన ప్రాణాన్ని ఎట్లా కాపాడుకోవాలో, మన శరీరాన్ని ఎట్లాగా జాగ్రత్తగా పోషించుకోవాలో, మనం ఆత్మను ఎలాగ దైవ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరుచుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆయన అంగీకరించి ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఎలాగుంటుందంటే, మన ప్రాణ విషయంలో మన జాగ్రత్తలు చూడండి. 42వ కీర్తన, ఈ కోరహ కుమారులు కావాలి, 42వ కీర్తన చదువుకుంటారండి. అది ఇక లెక్కలన్నీ మారిపోతాయండి. నువ్వు సరిగా రక్షణ పొందుకొని సరిగా దేవుళ్ళో ఉంటే ఆదివారం పూట సన్నిధానాన్ని వదిలిపెట్టుకొని ఎటేటో మాయంగావు. ఆదివారాన్ని ఎవ్వరికి ఆ సమయాన్ని, ఇది నా దేవుడు సమయం, ఇది భక్తిహీనులతో నివసించుట కంటే దేవుని యొక్క మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని. ఆ ప్రభువు దినంన నువ్వెక్కడ కూడా పరిగెత్తవు, ఇక్కడే దేవుని ఆలయంలోనే కనబడతావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము, గట్టిగా చప్పట్లు కొట్టండి. అది భక్తులు ప్రాణం దేని కొరకు, దేవుని కొరకు ఆశపడాలి. అర్థమవుతుందా? ఉపవాస ప్రార్థనలు అంటే మనకేంటంటే మహావిందు సమయం. లోకంలోనేమో మటన్లు, చికెన్లు, బిర్యానీలు చేసి అది ఒక విందు. అది ఆ విందుకు తాగుబోతోడు వస్తాడు, రకరకాల వ్యక్తులు వస్తారు, బాగా తాగి తింటారు, తర్వాత రచ్చరచ్చ అయిపోదు. ఉపవాసం అనేది భక్తులకి వాళ్ళ ఆత్మలో బలపడటానికి అన్నమాట. ఈ విందు ఆత్మీయ విందు, అది దాన్ని ఆశిస్తారు. ఆదివారం మహా పండుగ భక్తులకి. వారు శనివారమే సిద్ధపడతారు, మానసిక ప్రిపేర్ అయిపోతారు. వెళ్ళిపోవాలి, ముందే వెళ్ళాలి. కొంతమంది పరిచర్య తత్వం గల వాళ్ళు వెళ్ళి, నేను కుర్చీలు వేయాలి, చాపలు వేయాలి, అదంతా క్లీన్ చేయాలి, దేవుని మందిరంలో దేవుని ఇల్లు నేను బాగు చేయాలి అనేటటువంటి మంచి ఆలోచనతో వెళ్ళి ఆ పని వాళ్ళు చేస్తారు.
కొంతమంది నేను ముందే వెళ్ళి ప్రార్థన చేయాలి, పావుగంట ముందే వెళ్ళి మోకరించాలి ఉంటారు. ఇక రకరకాలుగా దేవుని కొరకు ప్రాణం ఆశపడుతుంది అన్నమాట. ఆశపడుతుంది. మనం అనుకూలతను బట్టి అవకాశాన్ని బట్టి ఉంటామే. దేవుని కొరకు ఆశపడే వ్యక్తులం కాము, భక్తులం కాము. అనుకూల అవకాశ భక్తులం, అవకాశవాదులం అంటామే. అది 5 గంటలకు వేకున్న ఆరాధన అన్న వచ్చేయాలి, ఇంకంతే. అదే దేవుని రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ ప్రకారం, ఆ క్రమ ప్రకారం నువ్వు నడిస్తే ఆ దీవెనలే వేరు. నీకు దేవునికున్న బంధం, అనుబంధమే వేరు. అది విడనాడని బంధం. అనేక మంది నువ్వు కలపగలవు. ఇప్పుడు మనమే రాము సరిగా మందిరానికి, ఏమండి, మనమే రాము సరిగా మందిరానికి. ఎవడో నడిపిస్తాం, నడిపిలేం. సాకులు చెప్పేవాళ్ళు, విమర్శలు చేసేవాళ్ళు, వాళ్ళ ఆత్మీయ బ్రతుకులే సరిగా ఉండవండి. కారణం ఏంటంటే వారికి దేవుని మీద ఆశ ఉండదు. ఇక్కడ భక్తుడు కోరహ కుమారులు, నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఆశపడాలి. ఆశ అనేది ఒకటి కావాలి. అన్నం మీద, కూరల మీద, డబ్బుల మీద, ఇళ్ళు వాకిళ్ళ మీద, భార్య బిడ్డల మీద కదా, భర్త బిడ్డల మీద మాత్రమే కాదు. దానికంటే ప్రథమ నాయకుడు, ప్రథమ స్థానమైనటువంటి దేవునికి మీద కూడా మనకు ఆశ ఉండాలి. నేను లోకస్తుల గురించి చెప్పట్లేదండి. నేను భక్తుడిని, భక్తురాలని చెప్పుకుంటున్నారు, వాళ్ళకు మాత్రమే చెబుతున్నాను. నేను నాకు యేసే అంటే ప్రాణం అంటావే, ఆయన అలాంటి వారి విషయమే నేను మాట్లాడుతున్నా. ఏదో నాకు ఇష్టమైతే వస్తాను, లేపలేదంటే అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. తర్వాత దేవుడి దగ్గర నువ్వే లెక్క అప్పగించుకో. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. చూసారా, ఇలాంటి తృష్ణ, ఆశ ఎవరికి దేవుని మీద ఉంటుందో, ఏ ప్రాణము ఈలాంటి ఆశ కలిగి ఉంటుందో వారి విషయంలో చూడండి. ఇంకా అంటాడు, ఇది అలాగ మనం ఈ చదువుకుంటూ వెళ్తే మరలా చూడనా 4వ వచనం ఇలాగ వెళ్తూ ఉన్నప్పుడు, మైక్ దగ్గర పెట్టుకురాలి. మైక్ లేదా అమ్మాయిలకి? షాక్ కొడుతుందా? రావట్లేదు. ఓకే, చదువు. సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు. చూడండి, అసలు ఈ కోరహ కుమారులు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, వీరట దేవుని మందిరానికి ఏం చేశారంట? నడిపించారు. అంటే ఎందుకు ఈ భక్తులు నా ప్రాణం నాలో కరిగిపోతుంది అంటున్నారంటే, దేవుడు దూతలకు కూడా ఈ భాగ్యాన్ని ఇవ్వలా కదా. అందుకే అయ్యగారు పాట రాశారు, దూతాళి చేయని నీ దివ్య సేవను ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివి. దూతాళి చేయని నీ దివ్య సేవను ధూళినైన చేయ కృపనిచ్చితివి. పార్టీ చేపట్టిలే చేసేదా, పార్టీ చేపట్టిలే చేసేదా. శాశ్వత కృపను తాళంతగా కానుగా నైతిని, కానుగా నైతిని. ఆ హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో, ఆ హృదయమెంతో
జీవము గల దేవుని నా దేహమెంతో నీకై ఆశించే నా దేహమెంతో నీకై శాశ్వత కృపను కేటాలంతగా కానుక నైతిని కానుక నైతి శాశ్వత కృపను కేటాలంతగా. హల్లెలూయా. ఎందుకు భక్తుడు మరి నా ప్రాణం నాలో కరిగిపోతుందన్నాడంటే అసలు దూతలకు కూడా ఇవ్వనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించటం అంటే అది మామూలు సంగతి కాదు. ఒక వ్యక్తిని తెచ్చావంటే రేపు పరలోకంలో నీకు పెద్ద బహుమానం ఉంటుంది, మామూలు బహుమానం కాదు. అంటే అర్థం ఏంటంటే నరకానికి వెళ్లకుండా పరలోకానికి నడిపించావు అన్నమాట అర్థం. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆ మందిరం దగ్గర ఏం బాగుండదని చాడీలు చెప్పి లేకపోతే ఏదో మాట్లాడి వ్యతిరేకంగా 10 మందిని మందిరంలో నుంచి వెళ్ళగొట్టడం లేకపోతే సైడ్ చేయడం చాలా తేలిక. ఇప్పుడు బ్యాచ్ అలాంటిలో ఉంటుంది. ఆయన ఏం చెబుతాడు, ఆమె ఐదు బలి చెప్పిద్ది, వాళ్ళు ఏం చేస్తారు ప్రార్థన, ఏమైదు బలి చేసిద్ది, ఇలా చెప్పి సంఘాలని పాడు చేసే భక్తిహీనులు కూడా ఉన్నారు, లేకపోలేదు ఉన్నారు. ఒక వ్యక్తిని తీసుకురావడం అనేది, ఒక ఆత్మను సంపాదించడం, దేవుని మందిరానికి నడిపించడం అనేటటువంటిది అది సామాన్యమైన విషయం కాదు. ఈ జనవరి నెలలో దాదాపు 6గురికి బాప్తిసాలు ఇచ్చాము, రక్షించబడ్డారు. బడేపురం అనేటటువంటిది పేరు ఏదో అడపాదడపన్నాను కానీ ఎప్పుడు నేను అడుగు పెట్టలే అక్కడ మన శాలేం ఆటో వారి అత్తగారు సుజాతమ్మ గారు వాళ్ళు పుట్టిల్లు అనమాట అంగారు. అక్కడ 6గురికి బాప్తిసాలు ఇవ్వడం జరిగిందండి. చప్పట్లు కొడదామా? 6 రక్షించబడ్డారు. అక్కడ ఒక త్రోవ ఏర్పాటు చేయబడింది. 6గురితో పాటు బంధువులు మరొక 10 మంది అయినా 20 మంది లోపు అక్కడ ఒక సన్నిధి ఏర్పడింది, అక్కడ ఒక సంఘం ఏర్పడింది. మళ్ళీ గడ్డిపాడు మేము మొన్న వెళ్ళాం, అక్కడ ఒక కుటుంబం. ఈ మామూలు విషయాలు కాదు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాను అన్నట్టు కాదు. ఇవి లెక్క వేరు. పలహార ప్రార్థనలు వేరు, భువ ప్రార్థనలు వేరు. వ్యక్తుల్ని భక్తులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా నిర్మాణం చేసే ప్రార్థనలు ఇవి. ప్రార్థనలండి. ఎంతమంది వచ్చారు, ఎందుకు రారు, అన్నం పెడితే ఎంతమంది అన్నా వస్తారు, అది కాదు. ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించడం అనేది గొప్ప విషయం. ఆ వ్యక్తిని నరకం నుండి తప్పించి నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి అది ఆ ప్రాణాన్ని మనం రక్షిస్తున్నా అని అర్థం. అందుకని హ్యాపీ, చాలా కరిగిపోయింది హృదయం. ఎంతమందిని మీరు దేవుళ్ళలోకి నడిపించారు, మీరు ధన్యులు. ఇంకంతే. ఈవేళ ఇదిగో ఇలాంటి స్థితి నీకున్నా, ఎలాంటి నా ప్రాణం నాలో కరిగిపోతుందంటూ, నా ప్రాణమా నీవేళ అదే. ఈ భక్తుని ప్రాణం ఏమైంది చెప్పండి? ఏమైంది? ఈ మామూలుడా ఏమన్నా భక్తిహీనుడా? వీళ్ళు రోడ్లమ్మడి తిరిగేవాళ్ళ? ప్రార్థన ఆరాధన వ్యతిరేకించేవారా? దైవ సేవకులను దూషించేవారా? దేవుని వాక్యాన్ని త్రోసివేసేవారా? తమ ప్రాణాలు కదా దేవుని కొరకు ఆశపడుతూ అనేక మందిని
దేవుని దగ్గరికి నడిపించిన అది భక్తులు. ఇలాంటి వారు, ఇలాంటి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు ఏమైందంట? ప్రాణము అది ఇక్కడ నాన్న 5 నా ప్రాణము నీవేళ ఇది కావాలి. అర్థమవుతుందా? నువ్వు చాలామందికి బాప్తిసాలు ఇప్పించి ఉండొచ్చు, దేవుని ఆలయానికి నడిపించి ఉండొచ్చు, రక్షణ కార్యానికి మూలమై ఉండొచ్చు, చాలా ప్రయాసపడుతున్నావు, ఆత్మీయతలు సంతోషిస్తున్నావు కోరహ కుమారులాగా. అయినా కూడా ఏమైంది ఇక్కడ నానా? ఏమైంది 5వ వచనంలో? అది నువ్వు నా ప్రాణము నీ వేళ ఇది. ఒక్కోసారి భక్తుడే ఈయన చెప్పేది. ఈ భక్తుని ప్రాణం ఏమైందంటున్నానా? అది గుర్తుపెట్టుకోండి. నేను ఇంత ప్రార్థన చేస్తాను, ఎంతమంది నడిపిస్తున్నాను, నాకేంటి ఈ కష్టం అనేటటువంటి దానికి సమాధానం అన్నమాట. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములో. అది సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు ఏమవ్వాలి? అనేక హింసలు అనేటటువంటి వస్తాయి, శ్రమలు వస్తాయి. నువ్వు చాలామంది ప్రాణాన్ని రక్షిస్తున్నావు దేవుని మందిరాన్ని నడిపించి, అయినను ప్రాణం ఎలాగుంటుంది? కృంగి పోతుంది. కొన్ని కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలను బట్టి కృంగిపోతుంది. ఈయనే కాదు, కోరహ కుమారులే కాదు. అక్కడ అయ్యగారు అంటాడుగా 61 కీర్తనేనా, 61 కీర్తనేనా, పరిగెద్దాం అక్కడికి. 61లే. అది నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతం నుండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా ఎవరన్నా నా కీర్తన రాసింది? దావీదు గారు. ఇక్కడ కోరహ కుమారుడు. ఇవాళ చెప్తా ఉన్నాడు, భక్తులైన మీ అందరికీ నువ్వెంతోమంది నడిపించుండొచ్చు, ఎంతోమంది కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆరోగ్యం రావచ్చు, సమస్యలు తీరవచ్చు, దీవెన పొందుకోవచ్చు. అయినా కూడా అది పరీక్ష అనుకో, పరిశోధన అనుకో, శోధన అనుకో, లేక కీడు వెనకాల ఒక మేలు కొరకు అనుకో. ఇదిగో ఒక పర్యాయము కొన్ని విషయాల్లో ప్రాణం ఏమవుతుంది? కృంగిపోతుంది, తల్లడిల్లిపోతుంది. నాదు ప్రాణము తల్లడిల్లగా బూదిగంతము, నాదు ప్రాణము తల్లడిల్లగా బూదిగంతము, మోరపెట్టు చుంటినికేగా, పెట్టు చుంటినికేగా, నీ కొరకేను వెతకేను దేవా, నాకొకసారి ప్రభు మొర వినవా, నీ కొరకేను దేవా, నాకొకసారి. స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబం ఉంది, హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డ వారు అన్నమాట. వాళ్ళు బంధువులు, మిత్రులు. ఎవరైనా ఏదైనా ముందు దాకా హాస్పిటల్లో ఉన్నారా, ఏ గడ్డు మంది లాంటి ఇంకేదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, ఆ రోగం తీవ్రమైపోయి కోమాలో ఉన్నారా, ఏదున్నా నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ఇదిగో అయ్యగారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకో. అలాగా కొర ప్రాణంతో ఉన్న వాళ్ళు కూడా బ్రతికిన సందర్భాలు ఉన్నాయి. ముందు దాగి పురుగుల మందు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కుటుంబం చిన్న భిన్నం అయిపోయి మళ్ళీ జతపరచబడిన వారు ఉన్నారు. మీరు విని అర్థం చేసుకోవాలి అందరూ. ఎందుకంటే భక్తులకి అనేకమైన వస్తాయి. అనేక ప్రాణాలను సంరక్షించి నీవు నీ ప్రాణమే తల్లడిల్లిపోయేటటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు కూడా వస్తాయి. ఇంకంతే. ఏనియా మొన్న కూడా వాళ్ళ బ్రదరు కొరకు ప్రార్థన చేయించారు. మళ్ళీ వాళ్ళందరూ మేలు పొందుకున్నారు.
అమ్మా మేము బతికాం, నిజంగా మీ యేసయ్య గొప్పోడన్నా, వాళ్ళ వరుసలు ఉంటాయి కదా, అదొకటి పిలుస్తూ చాలా గొప్పడు మీ యేసయ్య, మేము కూడా వస్తాం మందిరానికని అలాగూ కొంతమంది నడిపించారు. ఆ కుటుంబంలోనే ఇప్పుడు వాడు ప్రాణాలు తల్లడిల్లుతూ ఉన్నాయి కొన్ని సమస్యలు బట్టి. నమ్మదగిన దేవుని నువ్వు హత్తుకొని ఉన్నావు. ఆయన వీడువడు ఎన్నడు ఎడబాయడు. వాగ్దానం చేసిన వాడు అది. ఇవన్నీ నీకు పరీక్ష టెస్టులు అన్నమాట. ఇవి వస్తే తల్లడిల్లిపోతూ ఉంటాము. ఇక్కడ అంటాడు ఈ 42లో, నా ప్రాణము నీవు ఎలా కృంగి నాలో నీవేలా. అదే చూసారా, అంటే ఒక్కోసారి 103వ కీర్తనలాగా ఇక్కడేం కోరహ కుమారులు, అక్కడేమో దావీదు, మనందరూ అనుభవాలు అవి. మనం ఇక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? నాలో నీవేలా తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ. అదే స్తోత్ర, హల్లెలూయా. ఒక్కోసారి నీకు నువ్వే బోధ చేసుకోవాలి. ఇంకంతే. ఎందుకు కృంగిపోతున్నావు? అప్పుడు దేవుడు ఆ కార్యం చేయలేదా? ఈ సమస్య తీర్చలేదా? ఈ విషయంలో ఆయన మనకు ఉపకారం చేయలేదా? ఎందుకు అలాగని? ముందు నువ్వు నేను మన అందరం మన ప్రాణానికి మన మనసుకు మనం బోధ చేసుకోవాలి. ఒక కోరహ కుమారులాగా, ఒక దావీదులాగా ముందు అక్కడి నుంచి మొదలవ్వాలి నీ బోధ. నీకు నీవే బలపరుచుకుంటుంటే తెలియకుండానే ఒక బ్రదరు, సిస్టరు, సేవకులు, సేవకురాలు ఎవరో ఒకళ్ళు ఎదురై మళ్ళీ దేవుడు వాళ్ళ ద్వారా నీతో మాట్లాడతాడు. బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, క్యాలెండర్ వాక్యం చూస్తున్నప్పుడు మాట్లాడతాడు దేవుడు. అది భక్తులమైన మన ప్రాణం కూడా కృంగిపోతుంది, తల్లడిల్లిపోతుంది, తొందరపడుతుంది. ఇక్కడ ఎలాగూ కోరహ కుమారులు తమకు తామే బోధ చేసుకున్నారు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక అదే ఆ రూట్లోనే వెళ్ళిపోవాలి. చివరికి చూడేమంటాడు, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. అది నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. ఇక ఆయన మనసుతో చెప్పుకొని ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు? దేవునితో చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరలా 11వ వచనం, ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఇలాగ మనమే బలపరుచుకోవాలి. నువ్వేం తప్పు చేసావని కాదు, నేరాలు ఘోరాలు ఏం చేసిన వ్యక్తివి కావు. అయినా కూడా పరిశోధన పరీక్ష నిమిత్తమై ఒక్కొక్కసారి ఇదిగో మన ప్రాణ విషయములు ఇలాంటి మనకు జరుగుతూ ఉంటాయి. ఆయనను దేవునికి స్తోత్రాలు. మరలా 62వ కీర్తన 5వ వచనంలో కూడా, నా ప్రాణమా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. అది ఏం చేయాలి? దేవుని నమ్ముకొని ఎట్లా ఉండాలి? ఇక అటు ఇటు ఏదేదో మనసులో వచ్చి గలిబిలైపోతూ ఉంటాం. చూడండి, మనమే బలపరుచుకునేటట్లుగా నక్షత్రాలు ఎలాగూ స్వయం ప్రకాష్లో చంద్రుడికి సూర్యుడు కావాలి కానీ వెలిక్కి నక్షత్రాలకు అవసరం లేదు. ప్రతి విశ్వాసి ఒక నక్షత్రంలాగా తమకు తాము వెలిగించబడాలి. ఇంకంతే. నువ్వు ఎక్కడ అడుగులో ఉంటావో, ఏదో ఊరిలో ఉంటావు, అక్కడ చర్చిలు ఏముండవుగా, నేను ఊరు బలపరుస్తారు చెప్పు. ఆల్రెడీ నీవు బాప్తిసం ద్వారా క్రీస్తుని ధరించావు. వచ్చేటటువంటి ఆ శోధనలు, శ్రమలు, తల్లడిల్లిపోయేటటువంటి తలంపులు, వాటి విషయంలో నీవు నిరాశతో బలహీనంగా ఉంటే పక్కనే కాచుకున్నటువంటి శత్రువు మనల్ని కృంగదీస్తాడు. బాగా కృంగదీస్తాడండి. వాడు ఇంకేవేవో ఆలోచనలు పెట్టి
చివరికి మళ్ళీ పాత స్థితికి వెళ్ళేటట్టుగా వాడు తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ వ్యసనానికి లోన్ చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి సమయంలో యేసు రక్తమే జయము. నీలో ఉన్న దేవుని ఆత్మ ప్రభావాన్ని నువ్వు బయటకు లాగాలి. అది ఇలా చెప్పుకోవాలి. ఎందుకు? నాలో నీవేళ దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఏమాత్రం నువ్వు వెనకంజ వేయొద్దు. 64వ కీర్తన 1వ వచనంలోకి వెళ్ళిపోవాలి. సర్వలోక నివాసులారా, ఆ దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనకు స్తోత్రించుడి, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఆ శత్రు సమూహము నుండి దేవుడే భక్తులను ఏం చేస్తాడో తెలుసా? కాపాడుతాడు. చూడండి 64:1, దేవా నేను నీకు మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రు భయం నుండి నా ప్రాణమును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగున ఏదేదో చెడు ఆలోచనలు, బలహీన ఆలోచనలు పుట్టిస్తున్నటువంటి శత్రువు నుండి, ఆ భయం నుండి దేవుడే మన ప్రాణాన్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. అది ఒక్కోసారి నీకు నీవే యుద్ధం చేయాలి, ఎవరు నీతో రారు. 1 మ్యాన్ ఆర్మీ లాగా నువ్వు వాడు తలంపులతో యుద్ధం చేయాలి, వాడిని పారద్రోలాలి. అప్పుడు శత్రువుల చేతిలో నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇంకంతే. చెప్పానుగా, చాలామందిని నడిపించిన వాళ్ళం. ఏ కోరహ కుమార్ నడిపిలేదా? దావీదు మహారాజు నడిపిలేదా అనేక మంది మందిరానికి? వాళ్ళే తల్లడిల్లిపోయారు. నువ్వు ఎన్నో చేసి ఉండొచ్చు, నీ బిడ్డలను కూడా దేవుల్లో నిలబెట్టి ఉండొచ్చు. అయినా కూడా నిన్ను బలహీనపరుస్తానికి, మరొక తరం వారికి సాక్షిగా నిలబడకుండా, వాళ్ళకి ఏం చెప్పకుండా నీ నోరు మూయటానికి వాడు ఏవేవో చేస్తుంటాడు. ఏదేమైనా సరే నా దేవుడు శక్తిమంతుడు, ఆయన నాతో కూడా ఉన్నాడు. నేనెందుకు కృంగిపోవాలి? నేనెందుకు భయపడాలి? నేనెందుకు దిగజారిపోవాలి? ప్రాణాన్ని కూడగట్టుకొని, ధైర్యాన్ని తెచ్చుకొని, ప్రార్థించి నీ పని నువ్వు ముందు కొనసాగించు. యేసు రక్తమే జయము. వాటి విషయంలో ఒక చిన్న మాట బలి అంటాడు 63వ కీర్తనలు. ఈ పవర్ మనకు రావాలి కదా, ఇంత విశ్వాసం మన ప్రాణానికి రావాలిగా, దాన్ని మనం కూడగట్టుకోవాలి కదా. అందుకని ఇక్కడ 63వ కీర్తనలో ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇక మనం 63వ కీర్తన 4-5 చదువునానా. బాగా వినాలి, భక్తులు బాగా వినాలి. మంచం మీద ఎందుకంటే నిద్రపోవటానికి, రెస్ట్ తీసుకుంటానికి, గురగబెట్టడానికి, హాయిగా నిద్రపోవడానికి ఇష్టపడతాం. ఈ భక్తులకి అది లేదు. ఇక్కడ నిద్ర అయినా, సుఖమైన నిద్ర అయినా, చురుకైన మెళుకువైనా ఆయన కోసమే. సుఖమైన నిద్ర ఎందుకంటే హాయిగా నిద్ర, ఆ నిద్రలో దర్శనాలు, కళలు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఆ నిద్రలో దర్శనాలు, కళలు. కొందరు బాగా అనుభవం కలిగేటువంటి భక్తులు ఆ నిద్రలో వారి ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్ది. ఒక పౌలయ్యలాగా, యోహాను భక్తులాగా అక్కడికి వెళ్ళిపోద్ది. కొంతమంది చెబుతారు, నేను పరలోకం చూశానయ్యా, ఆ బంగారు వీధులు చూశాను, అబ్బబ్బా ఎంత హాయిగా ఉందో. వెళ్తారు నిద్రలో. ఎందుకు పాపం చాలామందికి నిద్రలు రావు, కేకలేస్తారు, రోడ్లమ్మడి తిరుగుతూ ఉంటారు. నిద్ర పట్టకంటే వాళ్ళు దెయ్యాలకు ఎక్కువ ఛాయిస్ ఇస్తారు, అవకాశం ఇస్తారు. ఎందుకు దెయ్యాలకు అవకాశం అంటే ఆలోచనలు సరిగా ఉండవు. అసూయపూరితమైనవి, స్వార్థపూరితమైనవి, కక్షపూరితమైనవి, ఇలాంటి భక్తులమైనా కూడా మనలో అవి వచ్చినాయి అనుకోండి, ఇంక అయిపోయావు నువ్వు. అవి రాకూడదు.
దేవుడు ఉన్నవారు దేవుడు లేని వారికి తేడా ఏంటంటే, దేవుడు ఉన్నవారు శ్రమైనా కష్టమైన ఏదేమైనా శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయడం, క్షమించడం, ఇతరుల అభివృద్ధిని చూసి ఆనందించటం, ఇవన్నీ మనలో ఉన్నాయనుకోండి, హాయిగా నిద్రపోతాం. ఇవి లేవనుకోని వాడు అంత ఎందుకు అవ్వాలి, ఇది ఎందుకు కొనాలి, అది ఎందుకు కట్టియాలి, ఇది ఎందుకు తినాలి, వాళ్ళు అంత బాగా ఎందుకు ఉండాలి, మాకంటే గొప్ప లేదు, ఎందుకు అవ్వాలట, ఎందుకు నీకు అది, నువ్వు ఇచ్చింది కాదుగా, నువ్వు కట్టింది కాదుగా, ఆయన సెలవులేంది ఏది రాదు. ఒకవేళ అక్రంగా అన్యాయంగా సంపాదించాడు అనుకోండి, దానికి ఆయనే జడ్జిమెంట్, తీర్పు తీరుస్తాడు. అది కష్టార్జితం కాదనుకోండి, లంచం అనుకోండి, అక్రమ సంపాదన అనుకోండి, దాని విషయంలో నువ్వు నేను కాదు, ఆ కడుతున్న ఇటుకలే దేవుడికి మొర్ర పెడతాయి. ఇదేందయ్యా నన్ను అన్యాయం తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నాడు అని మొర్ర పెడతాయి. దానికి దేవుడే తీర్పు తీరుస్తాడు. మనం సుఖంగా హాయిగా నిద్రపోవాలంటే చక్కగా ప్రార్థన చేసుకొని, ఏవైనా తలంపులు మనలోకి వచ్చిన అసూయ స్వార్థపూరితమైనవి ఇమ్మీడియట్గా యేసు నామములో నువ్వు వెళ్ళిపో, యేసు రక్తమే వెళ్ళిపో, నేను హాయిగా నిద్రపోయి నా దేవుడిని నేను చూడాలి, ఆయనతో నేను మాట్లాడుకోవాలి, నువ్వెవడరా నా దగ్గరికి వస్తాను పో. నువ్వు భూలోకంలో అటు ఇటు తిరుగుతూ జనాల్ని పాడు చేస్తున్నవాడు యోబు గ్రంథంలో లాగా. నాకు నా దేవుని ఆలోచనలు కావాలి, ఆయన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు, క్షమించమన్నాడు. నేను క్షమిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని ప్రార్థన చేసుకొని పడుకో. హాయిగా ఆ నిద్ర మాత్రల కంటే కూడా అంతకంటే బాగా సుఖంగా నిద్రపోతాం, సుఖంగా నిద్రపోతాం. చూడండి ఇట్లా అన్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని. అది అర్థమవుతుందా? శత్రువుల్ని వాళ్ళని వీళ్ళని కాదు, మంచం మీద ఎవరిని జ్ఞాపకం చేసుకొని గట్టిగా, అది రాత్రి జాములు యందు నిన్ను. అబ్బాబాబాబా, ఏంది అసలు అంటే మనం నిద్రపోతున్న శరీరం అక్కడ గుర్రు పెడుతున్నా ప్రాణం మనసు నిద్రపోదు, ధ్యానం చేస్తానే ఉంటుంది. మాకు లాంటి ఏదో ప్రసంగం చేసేవాళ్ళు అనుకోండి, ఇక వాక్యమే ఈ రిఫరెన్స్ అయితే ఎట్లా ఉంటుంది, ఆ రిఫరెన్స్ అయితే ఎట్లా ఉంటుంది, వీటి మీద పోదు. సంగీత బృందం అనుకోండి, పాట ఇలాగైతే ఎలాగుంటుంది, ఈ రాగం అయితే ఎలాగుంటుంది, ఇది పల్లవి ఇలాగుంటే ఎలాగుంటుంది, ఈ వచనాలు కలిపితే ఎలాగుంటాయి, ఈ విధంగా దాన్ని కంపోజ్ చేస్తే ఎలాగుంటుంది. ఇట్లాగా దైవ సంబంధమైనటువంటి సంగీతమే కానీ, వాక్యమే కానీ, ప్రార్థనే కానీ, పరిచర్యే కానీ, గృహదర్శనమే కానీ, ఇలాంటివన్నీ వస్తాయండి. మనం భక్తుల్లోకి వెళ్ళిపోవాలి, ఇంకంతే. అందులో ఒక సభ్యులం కావాలి. మనం దానియేలు కావాలి, కొరహు కావాలి, దావీదు కావాలి. సౌలుగా మాత్రం ఉండకూడదండి, సౌలు రాజులాగా. వీళ్ళలాగా ఉండటానికి మనం ఇష్టపడాలి. అసలు చూడండి, అసలు మాట మనం చదువుతుంటేనే ఎట్లాగంత ఆనందంగా ఉందో చూడండి. అసలు ఆ మాట అబ్బాబ్బా, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను. అబ్బాబ్బా, రాత్రిలో ధ్యానించడం. అందరు మనసులు ఎటో పోతాయి, భక్తులు మాత్రం దైవ ధ్యానంలో ఉంటారు. ఎలాగుందటండి, ఇక్కడికి వెళ్ళిపోదాం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. అబ్బాబ్బా, ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది అర్థమైందా? ఈ ప్రాణానికి అసలైన టేస్ట్ ఏంటో కొంతమందికి, అంటే ఈ భక్తుడికి అది ఇష్టమై ఉంటుంది. అయ్యా ఎవరు, దావీదయ్యకి క్రొవ్వు మెదడు, అది మంచి టేస్ట్ ఆయనకి, బాగా తినేసేవాడు. అబ్బా, రాణిమ్మ భలే బాగుంది, హాయిగా ఉందమ్మా రాణిమ్మ గారు అని పొగిడేవాళ్ళు ఈ రాజుగారు కదా. ఇక్కడ దానికంటే ఉన్నతమైన రుచి, టేస్టు దైవనామ ధ్యానములో. ఏనానా ఆయన రాత్రి జాములందు నిన్ను
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదండి ప్రాణం తృప్తికరంగా సంతోషంగా ఉండాలంటే వీటి మీద మన ఆశ, ధ్యాస, ధ్యానం వాక్యం మీద, ఆయన నామస్మరణ మీద, స్తుతుల మీద ఉన్నప్పుడు హాయిగా నిద్రపోతాం. అసలు ఆ ఆనందమే వేరు. ఎట్లా ఉంటుందంటే మాకు తెల్లారిన తర్వాత అద్దంలో చూసుకుంటే ఒక్కొక్కడు ముఖం తాగి అంత ఉబ్బిద్ది, బరీగా తిని ఒక్కొక్కడు ముఖం దూడలాగా వచ్చేస్తుంది. అట్లా రాదు, చక్కగా స్మూత్గా ఒక కళ వచ్చింది ఆ ముఖంలో. ప్రార్థనా పరుల ముఖంలో ఒక కళ వస్తుంది, దూతల్లాగా. ఆ పరిశుద్ధ కళ అసలు ఆ ముఖం చూస్తే భక్తులకేమో ఒక ఊరడి ఆనందంగా ఉంటుంది, దేయాలు పట్టిన వాళ్ళు ఏమో పరిగెత్తుతారు, రోగాలు ఉన్న వాళ్ళకేమో స్వస్థత కలుగుతుంది. నమ్మితే చప్పట్లు కొట్టండి. నీ లెక్క వేరు బ్రదర్, సిస్టర్. నీ ప్రాణము దేవునితో కూడా ఉంది, అక్కడ భద్రపరచబడింది. నువ్వు నిరాశ పడవలసిన అవసరం లేదు, ఇంత ఉంది. ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆధిక్యతను, ఘనతను దేవుడు నీకు ఇచ్చాడు. నేను ముగిస్తున్నాను, వచ్చే వారం చెప్పుకుందాం. ఇంకా వండర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి, చాలా గొప్ప సంగతులు ఉన్నాయి. నీ ప్రాణం చాలా శ్రేష్టమైంది, నువ్వు సారమైన దాని సుఖింపునిస్తున్నావు. నీ ప్రాణములో దేవుని యొక్క వాక్యం మిళితమై ఉన్నది. జీవాన్నిచ్చే దేవుడు నీలో ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో నువ్వు కృంగిపోవని అవసరం లేదు. అలాంటి కృంగిబాటు వచ్చినా, మన మనుషులం కదా, వచ్చినా కూడా దైవ కార్యాలను మనం జ్ఞాపకం చేసుకొని యేసు రక్తమే జయమని ప్రార్థన, ధ్యానం, వాక్య ధ్యానములో, వాగ్దానాల్లో మనం అలాగ మిళితమై ఉన్నప్పుడు దేవుడు తప్పక మనలను ధైర్యపరుస్తాడు. దిగులు పడవలసిన అవసరం లేదు. ఒకే ఒక మాట, షడ్రక్ మెషక్ అబేద్నెగోకు కానీ దానియేలుకు కానీ ఇంకా ప్రాణాలు పోవటం ఇంకో వేరేది లేదు. వీళ్ళ ముగ్గురినేమో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడేస్తారన్నారు? అగ్నిగుండం. ఎందుకు చెబుతున్నా అంటే, ఒక ఆయన ప్రసంగం చేసి దానియేలును తీసుకెళ్ళి అగ్నిగుండములో వేసినని చెబుతున్నాడు. ఒకసారి ప్రార్థన చేస్తా వాక్యాలు కలుపుతారు. ఆ వాక్యం కరెక్ట్ నీకు తెలిస్తేనే కలపాలి, అటు కలపకూడదు. ఈయనేమో ఆ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తీసుకెళ్ళి ఎక్కడేసాడు? సింహాలు వాళ్ళు. అట్లా ఉండకూడదు. కరెక్ట్గా వాక్యాన్ని బాగా వినండి, చదవండి. ఏదో ముక్కు మీద పెట్టుకొని ఏదో అక్కడ ఈయని ఆయన అటు చెప్పేవాళ్ళు అన్నట్లు కాకుండా, నేను చెప్పినా కూడా అసలు వాక్యంలో ఈయన చెప్పినట్లుగా ఉందా, ఏమైనా సొంత రిఫరెన్స్లు చెప్తున్నాడని అది కూడా చూసుకోండి. ఎవరైనా సరే, నేనైనా బయట ఇంకెవరైనా ఏదైనా విన్నప్పుడు వాక్యాన్ని సరిగా చూసుకోండి. చూసుకుంటే కరెక్ట్గా ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి షడ్రక్ మెషక్ అబేద్నెగోలని అగ్ని ఆ గుండంలో పడేశారు. వాళ్ళేమో మేము దానికి సాగిలు పడవ నమస్కారం చేయమంటే, వీటి పని ఇట్టుందని 7 అంతలుగా దాన్ని ఎక్కువ చేశారు ఆ మాట. తీసుకెళ్ళి వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు ధీమా, వాళ్ళ నిరీక్షణ, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ధైర్యం ఎంత ఉందో చూడండి. ఈ సంగతి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కూడా కొంతైనా మనకు ముందున్నటువంటి ప్రవక్తలు, భక్తుల యొక్క ధైర్యాన్ని, బలాన్ని, నిరీక్షణను, విశ్వాసతను కొంతైనా మనం సంపాదించుకోవాలండి. సంపాదించుకోవాలి. ప్రార్థనకు వెళ్ళాలంటే చలి అంటారు, ఎండ అంటారు, వర్షం అంటారు, నీరసం అంటారు, పైన అంటారు, కింద అంటారు. ఏంటండి భక్తి? అసలు నిజమైన భక్తి అనేది మీరు ఆలోచించండి. నేను మిమ్మల్ని విమర్శించడం కాదు, కానీ మీకు ఆలోచన కల్పిస్తున్నాను. ఆలోచించండి, ప్రశ్న వేసుకోండి. మీరు ఇది భక్తి అంటారా? చెప్పు. తర్వాత వచ్చేవారం చెప్పుకుందాం. ఆయన కొరకు మన కొరకు ఆయన ఎన్ని చేశాడు యేసయ్య, ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం. వాళ్ళు అగ్నిగుండంలో పడతానికైనా వెనకాడలా, నువ్వేమో 2 మెట్లు పైకి ఎక్కి రావడానికి వెనకాడుతున్నావు. నీ భక్తి ఏంది, వాళ్ళ భక్తి ఏంది? రాజా, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యం గలవాడు. ఒకవేళ మేము హతసాక్షులు అవ్వాలని ఆయన లిస్టులో ఉంటే, ఆయన రక్షించకపోయినా మేము మాత్రం ఆ ప్రతిమకు నమస్కారం.
మనం ఏదైనా ఎదురయ్యి వాళ్ళు ఆ మాట అంటే వీళ్ళు ఏ మాట అంట, ఇంకెందుకంటే ఆగిపోయిన పరిస్థితులు ఇన్ని ఉన్నాయి ప్రార్థనలకు వెళ్ళకుండా. చాలా కోపం వచ్చి ఏడంతగా అగ్ని రగిలింప చేసి చెప్పాడు పహిల్వాను తీసుకెళ్ళి ఒక్కొక్కడు అందులో పడేయమని. ఒక్కొక్క పహిల్వాను షడ్డకు నాటు పట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు. అట్టి ఇసిరేసాడో లేదో ఆ అగ్ని కదా ఆ వేడిమి వీడికి తగిలివాడు అక్కడే చచ్చాడు. వేసిన వాళ్ళు చచ్చారు, పడ్డవాళ్ళు చావాల, అట్టుంటుంది భక్తి. అలాగ ముగ్గురు వేసిన వాళ్ళు ముగ్గురు చచ్చిపోయారు. చచ్చిపోయి ఉంటే ఇక్కడ అసలు ఏందో అర్థం కావట్లేదు రాజుగారికి. ఎట చూస్తున్నాడు అగ్నిగుండంకెళ్ళి కోపంతో. అతని కోపాన్ని కూడా దేవుడు క్షణంలో చల్లార్చాడు. టైం అంట 4వ వ్యక్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇది మన భాషలో చెప్పుకుంటున్నాను. చూస్తాంగా కొన్ని సన్నివేశాలు టపామంట అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ అమ్మడి తిరుగుతున్నాడు హాయిగా. ఆనందం వదిన పాట మహానందం అన్నట్టుగా దేవుళ్ళు ఆనందిస్తున్నారు. నేను చెప్తున్నాను, మీరు మనందరం దేవుళ్ళో సరిగా ఉంటే అగ్నిగుండం లాంటి శ్రమలైనా హ్యాపీగా ఉంటాం. చప్పట్లు కొట్టండి. ఎందుకు సంతోషంగా ఉంటారంటే ఏదో దేవుడు ఒక మెర్కెల్ నా పక్షంగా చేయబోతున్నాడు. అది నా ప్రాణం పోదో, ఏదో దేవుడు చేయబోతున్నాడు. అది దేవునిలో బ్రతుకు అట్లా ఉంటుందండి. లోకంలో బ్రతుకు అబ్బో నీకు మటన్లు వస్తాయి, చికెన్లు వస్తాయి, వాళ్ళు వచ్చి లోక ముచ్చట్లని చెబుతారు, లోకులు ముచ్చట్లని చెబుతారు. అక్కడ వాళ్ళ దగ్గర చీర గురించి చెప్పుకొని తెగ నవ్వుకుంటారు, బాగుంటుంది. ఈ మాట వెళ్ళి ఒకడు ఆడికి చెప్తాడు, వాడు రేపు వస్తాడు, బరీగా తంతాడు. సరిపోయిందా? అట్లుంటే లోకం. దేవుడి దగ్గర ఉంటే ప్రార్థన ముచ్చట్లు కదా, సమస్యల గురించి చెప్పుకుంటాం, ఒకరి నిమిత్తం ఒకటి ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ ఆనందం ఉంటుందండి, అగ్నిగుండం ఉండదు. అగ్నిగుండంలో కూడా ఆనందాన్ని కలుగు చేశారు షడ్రక్ మేషకు అబేద్నెగోలు. అది భక్తి అంటే. ఎందుకు వెళ్ళిపోయాడుగా ఆయన? ఎక్కడో ఐగుప్తులో ఉంటే ఐగుప్తులో యేసోపుకి ఎట్లా ఉన్నాడు? తోడై ఉన్నాడు. అట్లా ఏం జరిగింది? ఏమైంది పరిస్థితి అంటే 4వ వ్యక్తిగా దేవుడుండి దేవుడే రాజు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరవబడ్డాడు. ఇటు పిలిచాడు. మనం ఎంతమందిని వేసింది? ముగ్గురినండి. మరేంది 4వవాడు కనపడుతున్నాడు? అతని ముఖం దేవదూత స్తోత్రం. ఎట్లాగుందమ్మా? దేవదూత దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది. అది ఇదన్నమాట. నీ ప్రాణానికి దేవుడు ఏ హాని కలుగా చేయడు. ఇప్పుడు అప్పులు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, కుటుంబంలో అందరూ విమర్శించేటటువంటి సంఘటనలు నీ బిడ్డల ఏడలో జరిగిందా? ఒక గడి రాబోతుంది. ఎవడు నవ్వాడో రేపాడు ఏడుస్తాడో. నువ్వెంత దుఃఖపడ్డావో రేపు దేవుడు నీ ప్రాణాన్ని సుఖింపా చేస్తాడు, ఆనందిస్తాం. ఇలాగూ జరగబోతుంది. బ్రదర్ సిస్టర్ ఏం భయపడద్దు. వీడు రాజే భయపడ్డాడు. బాబు వాళ్ళని బయట తీయండి ముందు అన్నాడు. బాబు మీరు సామాన్యులు కాదనయ్యా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుడే దేవుడు అని. వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి ఆశ్రయించిన దాసులను రక్షించెను. చూడేశారా? తను ఆశ్రయించిన దాసులను వాళ్ళకి ప్రాణ రక్షణ కలుగా చేశాను. కాబట్టి అందరూ ఆ దేవునికి తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. శాసనాలు మార్చేసాడు. చూడండి, నేను ఒక శాసనం నియమిస్తున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుని గాక మరి ఏ దేవుడు
మరి ఏ దేవుడును లేడు. కనుక కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రక్ మేషక్ అబేద్నెగోయను వారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తినిలిగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. చూసారా, ఇక అన్ని మార్చేశాడు. ఈ భక్తులు దేవునికి అంత శ్రేష్ఠులో, వారి పక్షంగా ఉన్న దేవుడు నిజమైన దేవుడు. వాళ్ళ అగ్నిగుణంలో కాదు, వాళ్ళ పాతాళంలో ఉన్నా కదా, సముద్ర గర్భంలో ఉన్నా కూడా వాళ్ళ దేవుడు వాళ్ళని ప్రాణాన్ని రక్షిస్తాడు అని అన్ని రాజు గుర్తెరిగి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. కాబట్టి భయపడొద్దు, కృంగిపోవద్దు, నీ ప్రాణాన్ని తల్లడింపు చేసుకోవద్దు. నేను రక్షించుకున్న దేవుడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో ఉన్నట్లుగా నీతో ఉన్నాడు. అన్ని విషయాలు ఆదరిస్తాడు, బలపరుస్తాడు, నేను ఘనంగా నిలబెడతాడు. అతి భాగ్యాన్ని దేవుడు భక్తులెల్లరికూ అనుగ్రహించునుగాక. అందరూ హృదయాలు తెరివి నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేయి. అందరూ హృదయాలు తెరవండి, ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. అది ఏదైనా, ఏ విషయంలో నువ్వు కురిగిపోతున్నా, నీ ప్రాణము తల్లడిల్లినా, మనకు ముందున్న భక్తులు వాళ్ళ జీవితాల్లో దేవుడి నుండి ఎలాగ మేలు చేశాడు,